నమస్తే పబ్లిక్, అందరు మంచిగా ఉన్నారా? ఇక 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఇవాళ అందరూ మంచిగా చేసుకున్నారు కదా. సరే మరిగా మన సిటీ వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. దేశమంతటా ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ సంబురాలు, కర్తవ్య పదుల ఆకట్టుకునే కళాకారుల ప్రదర్శనలు. పోటీ చేయబోయే 2 సీట్లను ప్రకటించిండు పవన్ కళ్యాణ్. పొత్తుల మీద ఏం నిర్ణయం తీసుకుంటాడో మరి చంద్రబాబు. పంకపాటి లీడర్ల మీద గట్టిగానే గరమైంది షర్మిలక్క. ఏపీ ప్రజల కోసం ఎందాకైనా కొట్లాడుతుందట పక్క. రష్యా అధికారులు వెరైటీగా చెప్పిర్రు శుభాకాంక్షలు. చిన్న పెద్ద అంతా కలిసి అదరగొట్టిర్రు డ్యాన్సులు. దేశభక్తిని చూయించిన గంగులు. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. ఇగో ఇట్లా నేనే కాదు, దేశమంతా భరతమాతనే తలుచుకున్నది. మరిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏడేడ ఎట్లెట్లా జరిగినాయో ఓ నజరేద్దాం పాండ్రుల్లా. संकल्प से सिद्धि के लिए हमने लिए हैं 5 प्राण। विकसित भारत का लक्ष्य गुलामी के हर अंश से मुक्ति करें। వావ్, చూస్తుంటే 2 కళ్ళు చాలతలేవు కదా. ఢిల్లీ కర్తవ్య పదలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ సంబురాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరికి వారెవ్వ అనిపించినాయి. 1500 మంది కళాకారులు ఒకటే పరి వాళ్ళ కళను ప్రదర్శించి భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని ఇచ్చిర్రు. వేష భాషలు వేరైనా భారతీయులంతా ఒకటే అనే తట్టు చేసిండ్రు. ఇక కర్తవ్య పదలో జరిగిన వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం గుర్రబ్బగిలా వచ్చింది. ముఖ్య అతిథిగా ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ హాజరైండు. వీళ్ళకు స్వాగతం పలికిన మోడీ సారు అమర జవాన్లకు నివాళులు కూడా అర్పించిండు. ఇక పరేడ్ లా యుద్ధ విమానాల విన్యాసాలు, మహిళలు చేసిన మార్చ్ ఫాస్ట్ మస్తు ఆకట్టుకున్నది. ఇక అటు పరేడ్ సందర్భంగా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన కూడా మస్తు ఆకట్టుకున్నది. అయోధ్య రాష్ట్రం కించి బాలగ్రామ రూపంలో శకటం ప్రదర్శించిర్రు. ఇస్రో కూడా వినూత్నంగా శకటాలు తయారు చేసింది. అట్లనే ఎలక్షన్ కమిషన్ కూడా ఓటు వేయాలని తెలిసేటట్టు శకటం ఏర్పాటు చేసింది. ఇక చాకలి ఐలమ్మ, రామ్జీగొండు, కౌరంభీము తెలంగాణ అమరవీరుల బొమ్మలతోని తెలంగాణ శకటం ఏర్పాటు చేస్తే ఏపీ విద్యారంగం థీమ్ తోని శకటం ప్రదర్శించింది. ఇక నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జెండా ఎగరేసిన గవర్నర్ తమిళిసై మేడం పోయిన బీఆర్ఎస్ సర్కార్ మీద బాగానే విమర్శలు చేసింది. ఇది ప్రజాప్రభుత్వం, 100 రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది. అటు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలను గవర్నర్ నజీర్ సార్ జెండా ఎగరేసి సాల్వ్ చేసిండు. సంక్షేమ పథకాలన్నీ సీదా ప్రజలకే అందించి 56 నెలల సంధి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు ఎత్తున్నామని చెప్పిండు. ఇటు ఇలా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న ఎంబట్నే మహేందర్ రెడ్డి సారు కడవ సభ్యులు టీఎస్పీఎస్సీ ఉద్యోగులతో కలిసి జెండా ఎగరేసిండు. తెలంగాణ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టీ లీడర్లతో కలిసి ఎమ్మెల్యే కేటీఆర్ సార్ జెండా ఎగరేసిండు.
చూసి రానులా వేద మంత్రాలు చదువుకుంటా మరి జాతీయ జెండాను ఎగిరేసి దేశభక్తిని ఎట్లా చాటుకుంటున్నారో. నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న వేద భారతి పీఠం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సాంప్రదాయబద్ధంగా మస్తు ఘనంగా చేసిర్రు. వేదం చదువుకునే విద్యార్థులంతా వేద మంత్రాలు చదువుతుంటే గురూజీ జెండా ఎగిరేసి ఆరతిచ్చిండు. ఇక అటు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి అన్న అక్కడ పిల్లలతో కలిసి కొడిసేపు స్టెప్పులు వేసి వాళ్ళ లోపల ఊపు తెచ్చిండు. మన దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు మాక్రాన్ సార్ వచ్చిండు కదా. ఇక 2030 సంవత్సరం నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో చదువుకునే ఏర్పాట్లు చేస్తామని అన్నాడు. అట్లానే ఫ్రాన్స్ లో చదివిన విద్యార్థులకు వీసాలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండు. ఇక హర్యానా రాష్ట్రంలో జరిగిన గణతంత్ర సంబురాల్లో ఓ కళాకారుడు రాముని వేషం వేసుకుని గల్లబడే వరకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సారు సీదా కాళ్ళు మొక్కిండు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టే వరకు రాముడు అంటే అందరికి ఇష్టం ఉంటది కాబట్టి రాముని వేషంలో ఎవ్వరున్నా వాళ్ళకు మంచి గౌరవం దక్కుతుందని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే దేశం అంతటా గణతంత్ర దినోత్సవ సంబరాలు మస్తు ఘనంగా జరిగినాయుల్లా. సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు ఓ దిక్కు సీఎం జగన్ ఏమో ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇటు పొత్తు పెట్టుకుంటున్నామని చెప్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మాత్రం ఇంకా ఎవ్వరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది తేల్చుకుంటలేవు. కాకుంటే ఇవాళ జనసేనాని మాత్రం 2 సీట్లలా మేము పోటీ చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేసిండు. మరి ఆ ముచ్చట్లేందో పూరాగా ఆడుచుకుందాం పాండ్రుల్లా. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. RRR సినిమా హిట్ అయినట్టే ఈ రాజోలు రాజానగరం సీట్లలో కూడా జనసేన అభ్యర్థులు గెలిచి జనసేన పార్టీ హిట్టు కొడుతుందని అనుకున్నాడు కావచ్చు. అక్కడి కార్యకర్తలు మనం బరాబర్ ఈ సీట్లలో పోటీ చేసి తీరాల్సిందేనని పట్టు పట్టే వరకు ఇవాళ ఈ 2 సీట్లను ప్రకటించిండు. అసలుకైతే అటు చంద్రబాబు సారు, ఇటు పవన్ కళ్యాణ్ సారు ఇద్దరూ మేము పొత్తు పెట్టుకుంటాం, ప్రతిపక్ష ఓటు శీలనీయం, కలిసి పోటీ చేసి పంక పార్టీని గద్దె దించుతామని శపథం చేసిర్రు. కాకుంటే చంద్రబాబు సారు చెప్పా పెట్టకుంటేనే మండపేట, అరకు కెంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించిండు. అగ్గో మనకు చెప్పకుండా చేయకుండా ఆ స్థానాలల్లా టీడీపీ ఎట్లా పోటీ చేస్తుంది? మండపేటలా మన పార్టీకి మస్తు బలం ఉన్నది. పోయినసరి కంటే ఎక్కువ ఓట్లు ఈసారి తెచ్చుకుంటాం. దీని మీద మీరు ఏదో ఒకటి తేల్చుండ్రని అక్కడి పార్టీ లీడర్లు పట్టుబట్టిరట. నాయకులంతా ఒత్తిడి చేసే వరకు ఇలా మంచి రోజని చెప్పి 2 సీట్లను అనౌన్స్ చేసిండన్నట్టు. మరిగా ఈ ముచ్చట్లా చంద్రబాబు సారు ఏమంటాడో ఏం కథనో గానీ బీజేపీ ఏమో జనసేనతోని పొత్తులో ఉన్నామని చెప్తుంది. అటు టీడీపీ కూడా మేము జనసేనతోనే పొత్తులో ఉన్నామని చెప్తున్నది. మరి కొసాకర్కు ఎవ్వరితోని పొత్తు పెట్టుకుంటారో తెలియదు కానీ మొత్తానికైతే ఈ 3 పార్టీల ముచ్చట ట్రయాంగిల్ లవ్ స్టోరీ లెక్కనే నడుస్తున్నది పోండ్రి. మరిగా ఈ పొత్తుల ముచ్చటను నామినేషన్ల దాకా సాగదీస్తారో లేకుంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే తేలుస్తారో చూడాలి అంటున్నారు 3 పార్టీ లీడర్లు మాట్లాడే మాటలు వింటున్నోళ్ళు. తెలంగాణకేంచి ఏపీ పాలిటిక్స్లకు ఎంటర్ అయి పీసీసీ పగల్ చేతవట్టిన కాడ నుంచి దినామింకింత జోరు పెంచుతూనే ఉన్నది షర్మిలక్క. ఎవ్వరు ఎన్నన్నా ఎన్ని విమర్శలు చేసినా ఎంబటిని ఇచ్చి పడేస్తున్నది. చూసుకుందామంటే చూసుకుందాం, ఎవ్వరికి భయపడేది లేదన్నట్టే మాట్లాడుతున్నది. అసలుకు ఆమె వైఎస్ షర్మిల ఎట్లయితుందని కొందరు పంకపార్టీ లీడర్లు విమర్శిస్తే షర్మిలక్క ఏమన్నదో ఇనుండ్రి. రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ
నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశయాలను కాపాడటం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా. ఎవ్వరు ఏం మాట్లాడినా నేను రాజశేఖర్ రెడ్డి రక్తాన్ని, రాజశేఖర్ రెడ్డి బిడ్డనే. అట్లనే నా కొడుక్కు మా తాత రాజారెడ్డి పేరును మా నాయన పెట్టిండు. అది ఎట్లా మారుతుందని గరమైంది. రాజకీయాల కోసం ఎవ్వరు ఎన్ని మాట్లాడినా నాకేం కాదు. ఎవ్వలో నాకు కితాబు ఇచ్చినంత మాత్రాన నా విలువ ఎక్కువ కాదు, నాకు విలువ ఇవ్వనంత మాత్రాన నా విలువ తక్కువ కాదని అన్నది. ఇక కొంతమంది పదవులు, పేరు ఆశించే పాదయాత్ర చేసిందని చేసిన విమర్శల మీద నాకు నేనుగా నిస్వార్థంగా పాదయాత్ర చేశా. నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. ముఖ్యమంత్రి అయినాక నాకు ఈ పని కావాలని గాని, నాకు ఈ పదవి కావాలని గాని నేను ఏ రోజు కోరిన దాన్ని కాదు. దీనికి సాక్ష్యం మా అమ్మే. ఈ విషయాలన్నీ అమ్మకు తెలుసు. మీకు దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి. మరిగా అన్నా చెల్లెల నడుమ ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడ నుంచి ఒక్కపారి మాత్రమే విజయవాడకు పోయిందట. అంటే వీళ్ళ నడుమ లొల్లులు జగన్ సీఎం అయిన కాడ నుంచే ఉన్నట్టున్నాయి కానీ బయటపడలేదు. ఇక షర్మిలక్క తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు సజ్జల సారు మాట్లాడుకుంటా మేం పార్టీ పెట్టుడు అద్దని చెప్పినాం, అయినా ఆమె వినలేదని చెప్పుకొచ్చిండు. కాకుంటే అప్పుడు వేరు వేరు రాష్ట్రాలు కాబట్టి ఏం ఫరక్ పడలేదు. ఇక ఇప్పుడు ఒక్కటే రాష్ట్రంలో అటు అన్న సీఎంగా ఉంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేతబట్టిన షెల్లె షర్మిల అన్న మీదనే విరుచుకుపడుతున్నది కాబట్టే అన్న షెల్లెల నడుమ లొల్లులు ముదురుతున్నాయన్నట్టు. వీళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు కానీ నడుమ విజయమ్మకే గోసొచ్చింది. కరువుమంటే కప్పకోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టే ఉన్నది విజయమ్మ పరిస్థితి అంటున్నారు అన్న షెల్లెల పంచాయతీ చూస్తున్న ఏపీ ప్రజలు. మన దేశ ప్రజలంతా ఇవాళ గణతంత్ర దినోత్సవ వేడుకలను మస్తు ఘనంగా జరుపుకున్నాం కదా. మన జాతీయ పండుగ సందర్భంగా దునియా దేశాలకించి మస్తు మంది నాయకులు, సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు చెప్పిండ్రు. కాకుంటే రష్యా మాత్రం ఓ ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చింది. అంటే ఆయనతో ఏ యుద్ధ విమానమో, బ్రహ్మోస్ లాంటి క్షిపణులో లేకుంటే బుల్లెట్ ట్రైన్లో గిట్లా ఇచ్చిందా ఏందని ఆలోచనలు చేయకుర్రి. వాళ్ళు పంపిన గిఫ్ట్ గవ్వేం కాదు, ఇగో గిదే. ఏదో గిఫ్ట్ పంపించిన ముచ్చటని చెప్పి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న వీడియో చూయిస్తున్నారేందని పర్షన్ కాకుర్రి. రష్యా పంపించిన గిఫ్ట్ ఇదేనుల్లా. అవును, మన దేశం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇట్లా వీడియో తీయించి స్పెషల్ శుభాకాంక్షలు చెప్పిందన్నట్టు. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తీసిన గదర్ సినిమాలున్న ఈ పాటకు రష్యా ఎంబసీలో పనిచేసే ఉద్యోగులు వాళ్ళ పిల్లలంతా కలిసి జబర్దస్త్ స్టెప్పులేసిర్రు. మన దేశం పాటకైనా వాళ్ళు మంచి మంచి స్టెప్పులతోని అదరగొట్టిర్రు కదా. ఈ డాన్సుల వీడియోను రష్యా ఎంబసీ అధికారులు ట్విట్టర్లో పెట్టిండ్రు. హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా, మన రెండు దేశాల దోస్తానం కలకాలం వర్ధిల్లాలి అని చెప్పుకొచ్చిర్రు రష్యా అధికారులు. రష్యా దేశానికి మన దేశానికి మొదటి సంధి మంచి మిత్రత్వమే ఉన్నది కాబట్టి మన దేశ గణతంత్ర దినోత్సవాన్ని సుతం వాళ్ళు ఈ తీరుగా గౌరవించరు అన్నట్టు. ట్రాఫిక్ రూల్స్ పాటియాలి అని పోలీసులు నిత్యం చెప్తుంటారు. మంచిదే, మన కోసమే కదా. పాటించకపోతే ఫైన్లు కూడా వేస్తారు. అయినా తప్పులేదు, అది కూడా మన లోపల భయం ఉండాలనే. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ను పాటించాలే కదా అందరూ. కానీ అదే అసెంబ్లీ దగ్గర ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామంటే ట్రాఫిక్ సిగ్నల్స్ను కనబడకుండా చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. అసలు దానికి అదేందో చూద్దాం పాండ్రి.
చూసిండ్రా 3 రంగుల జెండా బట్టి అని మురిసి గెలిచిన కాంగ్రెస్ లీడర్ల బ్యానర్ను ట్రాఫిక్ సిగ్నల్ ముందే ఎట్లా పెట్టిండ్రో. మరి వచ్చిపోయే పబ్లిక్ ట్రాఫిక్ సిగ్నల్ చూడాలనా లేదంటే ఇక్కడ ఫ్లెక్సీలున్న మొహాల్ని చూడాలన్నట్ట. మళ్ళీ ఇది పెట్టింది ఆడిడ కూడా కాదు, హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీ దగ్గరనే. ఎప్పుడు రాకపోకలు బాగానే ఉంటాయి ఈడ. అసవంటప్పుడు సిగ్నల్ ను ఖచ్చితంగా ఫాలో కావాలి. పచ్చ లైట్ పడ్డదా, రెడ్ లైట్ పడ్డదా, ఎల్లో లైట్ ఎలిగిందా అని ఎప్పటికీ చూసుకుంటూనే పోవాలి. కానీ అదే ఇప్పుడు చూద్దామనంటే ఈ కాంగ్రెస్ ఫ్లెక్సీ అడ్డం ఉండే వరకు ఇదేంద్రయ్య అని చెప్పి వాహనదారులు కోపం చేస్తున్నారు. మరి రాకిట్లా చేస్తే అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, మీ కానవాయి పోతుంటే ట్రాఫిక్ ను ఆపొద్దు, నేను సాధారణ మనిషి లెక్కనే పోతా అని ప్రకటించిండ్రు. చాలా సంతోషం. ట్రాఫిక్ సమస్యలు ఉండొద్దని ఆలోచించినందుకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి అట్లనే మీ వాళ్ళకు కూడా ఓ మాట చెప్పుండ్రి, ట్రాఫిక్ కు ఇబ్బంది అయ్యేటట్టు ఫ్లెక్సీలు పెట్టొద్దు, కటౌట్లు కట్టొద్దు అని. లేదంటే మీకే ప్రాబ్లం అవుతుంది. ఏమంటున్నావు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్లెక్సీలు కట్టొద్దు అని అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ సార్ చెప్పిండు. సరే, అది ఎంతవరకు పాటించుండ్రు అనేది పక్కన పెడితే ఓ మాట అయితే చెప్పిండ్రు. మరి మీరు కూడా ఈ పబ్లిసిటీల కోసం కట్టే ఫ్లెక్సీల మీద ఓ నిర్ణయం తీసుకుంటే మిస్టర్ పర్ఫెక్ట్ సీఎం అని అనిపించుకుంటారు. జర చూసుకోండి సారు, ఏమంటున్నాం? ఇగో ఇవ్వలా ఇవాళ సీటీ మరి వార్తలు మేము చెప్పినా అని మస్తుగున్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.